అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము ధైర్యం తెచ్చుకొనుడి. మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనం. అందరూ ఆయన్ని చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని చెప్పాను. ఇక్కడ శిష్యులందరూ చిన్న దోణిలో ప్రయాణం చేసి అవతల ఒడ్డుకి వెళ్తూ ఉన్నప్పుడు 4వ జామున వాళ్ళ దోణి అలల చేత కొట్టబడుతుంటూ యేసయ్య చూసి వాళ్ళని రక్షించడానికి నీటి మీద నడుచుకుంటూ సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు వీరు చూసి భూతం అనుకుని భయపడుతూ ఉంటారు. అప్పుడు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి అని యేసయ్య మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇక్కడ దోణి అనేది మన జీవితానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అలలు అనేవి మన జీవితంలో వచ్చే సమస్యలు. మన జీవితంలో సమస్యలు వచ్చినా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని కాపాడే రక్షించే యేసయ్య మనకి తోడుగా ఉన్నాడు. ఎవరైతే రక్షణ పొంది ఉంటారో వారికి యేసయ్య తోడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మన జీవితంలో సమస్యలు వచ్చినా శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండవలను. యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు సింహం వలె ధైర్యంగా ఉంటారు. సింహం పిల్లల వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి సింహం వలె ధైర్యంగా ఉండవలను. నెక్స్ట్, జనులు పక్షవాయువుతో మంచం పట్టిన ఒక ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇక్కడ పాపములను క్షమించినాడు యేసయ్య. ఫస్ట్ ఏం చెప్పాడు? అలలతో శ్రమల నుండి రక్షించాడు. తర్వాత 2 పాపములను క్షమించాడు. మనకి ఆదాము అవ్వ నుండి వంశపారంపర్యంగా పాపం అనేది ప్రతి మనిషికి సంక్రమించడం అనేది జరుగుతుంది. కాబట్టి అట్టి పాపం నుండి మనల్ని విముక్తిని చేయడానికి యేసయ్య భూలోకంలోకి మనుష్య రూపంలో వచ్చి పొంతి పిలాతు అధికారంలో సిలువ వేయబడి శ్రమ నుండి సిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి మనల్ని రక్షించడం కోసం మన యేసయ్య ఎంత శ్రమ పడ్డాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు ఇక్కడ. ధైర్యం తెచ్చుకొనము, నీ పాపములు క్షమించబడినవని. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ పాపంలో ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావో దేవుడు ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకొనము, పాపములు క్షమించబడినవి అని యేసయ్య మాట్లాడుతున్నారు. సో మనం శ్రమల గురించి భయపడవలసిన అవసరం లేదు. సింహం వలె ధైర్యంగా ఉండవచ్చును. పాపములు క్షమించబడ్డ యేసు సిలువలో మరణించి మనకి తిరుగు లేకుండా మన పాపాలని క్షమించాడు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. తర్వాత, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని ఆ గడిలోనే ఆమె స్వస్థ పొందెను. ఎవరిమే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే తనకు స్వస్థత కలుగుతున్నదని నమ్మకంతో విశ్వాసంతో అంటుకుంటుంది. అప్పుడు యేసయ్య ఆమె విశ్వాసం చూసి, కుమారి, ధైర్యం తెచ్చుకొనము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది. కాబట్టి మనకు రోగం ఏమైనా కలిగినా మనం భయపడవలసిన అవసరం లేదు. మన విశ్వాసంతో ప్రార్థించినట్లయితే మన యేసయ్య మనల్ని స్వస్థపరుస్తాడు. యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని యెషయా గ్రంథం 53:4-5 అధ్యాయంలో మాట్లాడుతున్నారు. కాబట్టి యేసు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. కాబట్టి రోగం వచ్చినా భయపడవలసిన అవసరం మనకి లేదు. తర్వాత, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని శిష్యులకు చెప్తున్నాడు యేసయ్య. శిష్యులను వాక్య పరిచర్యకు పంపిస్తూ దేవుడు యేసయ్య శిష్యులకు చెప్తున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను, మీకు లోకంలో శ్రమలు వచ్చినాను, భయపడకుడి, ధైర్యం తెచ్చుకొనుడి అని చెప్తున్నాడు. కాబట్టి యేసయ్య ఉన్నగా మనకి భయం ఎందుకు, దిగులెందుకు? లోకంలో నేత్రాశ, జీవపుడంబమును జయించగలిగే శక్తి మనకి యేసయ్య అనుగ్రహిస్తారు. తర్వాత, నేను లోకమును జయించి ఉన్నాను. పౌలు గారుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అతని యొద్దకు నిలిచి, ధైర్యముగా ఉండము, యెరూషలేములో నీవు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అని చెప్పి ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొనము, యెరూషలేములో నీవు నా గురించి ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చి ఉన్నావో ఆ రీతిగా రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలని చెప్పాను. ఎవరైతే రక్షణ పొందుతారో, రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా యేసయ్య కోసం సాక్షిగా నిలబడాలి. ప్రతి చోట సాక్షిగా నిలబడి యేసయ్య గురించి ప్రతి చోట సాక్ష్యం చెప్పవలసిన వాళ్ళమే ధైర్యంగా ఉండవలను. 1, శ్రమల నుంచి భయపడకూడదు, సింహం వలె ధైర్యంగా ఉండవలను. రోగముల గురించి భయపడకూడదు, యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 3, పాపములను క్షమించబడ్డ యేసు సిలువలో మరణించి రక్తం కార్చి రక్తంతో కడిగి మనల్ని పవిత్రులను పరిచాడు. హిమము కంటే తెల్లగా మనల్ని మార్చి ఉన్నాడు. పాపములు క్షమించబడ్డాయి.
4 లోకమును జయించగలము. నేత్రాస జీవబుడమును జయించే శక్తిని మనకు యేసయ్య అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు గురించి ధైర్యంగా సాక్ష్యం చెప్పాలి. ఎవరైతే రక్షణ పొందారో వారు యేసయ్య గురించి ధైర్యంగా సాక్ష్యం చెప్పేవాళ్ళై ఉండాలి. ఈ విధంగా 5 వాక్యాలు మనం ఈరోజు వాక్యంలో ధైర్యం తెచ్చుకోండి అని 5 సందర్భాలు యేసు ప్రభు వారు మనకి చెప్పడం జరిగింది. ఈ 5 సందర్భాలను మనం మనసులో పెట్టుకుని ప్రార్థించుకున్నట్లయితే మనము భయపడకుండా ధైర్యంగా ఈ లోకంలో శ్రమలను ఎదుర్కొనవచ్చండి. శ్రమలు వచ్చినాయని భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్య మనకి శ్రమల్ని తీసివేస్తాడు. శ్రమలను తీసివేయడానికే నీళ్ళ మీద నడిచి వచ్చాడు యేసయ్య. మనకి యేసయ్య ఉండగా భయం ఎందుకండి? ఈ లోకంలో ఎలాంటి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా, ఈ రాత్రికాల సమయంలో నీకు ఎలాంటి శోధన వేదనలు ఉన్నాయో ఆ వేదన శోధన బాధలను యేసయ్య తీసివేస్తాడు. ఒకవేళ అప్పులు బాధలు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, లేక వివాహం కాలేదని బాధపడుతున్నావా, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఆ విషయం దేవుడు తీసివేస్తాడు. నీకు శ్రమలు శోధనలు వేదనలు లేకుండా తీసివేసే దేవుడు తోడుండగా భయమేలా? యేసుప్రభు సాక్షిగా జీవించు, ధైర్యంగా ఉండుము. సాక్ష్యం చెప్పడానికి దేవుని యొక్క సాక్షిగా నువ్వు ఈ లోకంలో నిలబడాల్సిందిగా కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. మీకు నా వాక్యం ప్రతిరోజు వినాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకునండి. అంతేకాదండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడిన వాక్యముకై వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా ధైర్యం తెచ్చుకొనుడి అంటున్నావు ప్రభా. దేవాలోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, అయినను నేను లోకమును జయించి ఉన్నాను, మీరు జయించుడి అని చెప్పుచున్నావు ప్రభా. శ్రమలను ధైర్యంగా ఉండమని చెప్పుచున్నావు ప్రభా. రోగములలో ధైర్యంగా ఉండమని చెప్పుచున్నావు ప్రభా. శోధన వేదన బాధలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండమని నేనున్నాను, భయపడకు అని చెప్పుచున్నావు ప్రభా. ప్రతి చోట నేనున్నాను, భయపడకు అని చెప్పుచున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మిమ్మల్ని గుర్తించి మేము నాయన ఈ లోకంలో నాయన నేత్రాస జీవబుడమ్మను జయించి ప్రభా, లోకమును జయించి నీకు సాక్షులుగా నిలబడేలాగా మమ్మల్ని ఆయుత్తపరచండి ప్రభా. మీ మహిమతో మమ్మల్ని నింపండి ప్రభా. అయా మహిమ స్వరూపుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ధైర్యం తెచ్చుకొనుడి అని మాట్లాడుచున్నావు తండ్రి. అయా మీ ధైర్యమును మాకు ప్రసాదించండి ప్రభా. సింహం వలె మేము నాయన ధైర్యం కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మీ ఉచితమైన కృపతో మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభా. మా తలలుంచిన బిడ్డల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే నాయన స్వస్థపరచు ప్రభా. యేసయ్య ఎవరైనా అప్పుల బాధల్లో ఉంటే వారి అప్పుల బాధలను తీర్చు ప్రభా. శ్రమలు శోధనలు వేదనలో ఉండేవారిని శ్రమ తీసివేయండి ప్రభా. అయ్యా ఉద్యోగం లేక బాధపడే వారికి ఉద్యోగం అనుగ్రహించండి తండ్రి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు సరైన భాగస్వాములను అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ గర్భఫలం అనుగ్రహించండి తండ్రి. యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. నేను అడిగిన ప్రతి ఒక్కటి ప్రభా ఇక్కడ తల నుంచి ప్రతి ఒక్క బిడ్డకి జరిగేటట్టు సహాయం చేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.